స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 23వ సర్గ. మరునాడు సూర్యోదయం కాబోతున్నది. సూర్యోదయానికి ముందు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తన మృదుమధురమైన మాటలతో నిద్రలేపాడు. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థోల కర్తవ్యం దైవమాంహికం. కౌసల్య గర్భవాసాన జన్మించిన ఉత్తమ పుత్రుడవైన ఓ రామ, ప్రాతకాల సంధ్యకు సమయము ఆసన్నమైనది. ఓ రామ, నిద్రలే. ప్రాతకాల కృత్యములు సంధ్యావందనాది కార్యక్రమములు నీవు చేయవలసి ఉన్నది. పై శ్లోకము అందరికీ శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగానే తెలుసు. ఆ శ్లోకమునకు మూలం వాల్మీకి రామాయణంలో ఉందని కొద్దిమందికి మాత్రమే తెలుసు. అందుకే ఈ శ్లోకమును ఇక్కడ యథాతథంగా ప్రస్తావించడం జరిగింది. విశ్వామిత్రుని మాటలు విన్న రామలక్ష్మణులు వెంటనే నిద్రలేచారు. కాలకృత్యములు తీర్చుకొన్నారు. స్నానము సంధ్యావందనము ఆచరించారు. సూర్యునికి అర్ఘ్యము ఇచ్చారు. గాయత్రీ మంత్రము పఠించారు. తరువాత ముగ్గురు తమ ప్రయాణం కొనసాగించారు. వారు సరయూ నది గంగానది కలిసే సంగమ స్థానమునకు చేరుకున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న పురాతనమైన ముని ఆశ్రమములను చూచారు. ఆ ఆశ్రమములను చూచిన రామలక్ష్మణులు, ఓ మహర్షి, ఈ ఆశ్రమములు ఎవరివి? ఈ ఆశ్రమములలో ఎవరు ఉంటారు అని అడిగారు. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానం చెప్పాడు. ఓ రామ, ప్రస్తుతము మన్మధుడు దేహము లేకుండా అనంగుడిగా ఉన్నాడు. కానీ పూర్వము మన్మధుడు దేహము కలవాడు. మన్మధునికి కాముడు అని పేరు. పూర్వము శివుడు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకునేవాడు. తరువాత శివుడు వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు. అటువంటి శివుణ్ణి మన్మధుడు ఎదిరించాడు. అప్పుడు శివుడు హుంకరించి మన్మధుని వంక కోపంగా చూచాడు. శివుని కోపాగ్నికి మన్మధుడు భస్మం అయిపోయాడు. మన్మధుని శరీరావయవములు అన్ని చోట్ల చల్లాచెదురుగా పడిపోయాయి. అప్పుడు మన్మధుడి శరీరం లేనివాడు అయ్యాడు. పూర్వము పరమశివుడు తపస్సు చేసిన ఆశ్రమం ఇదే. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఋషులు అందరూ పూర్వము పరమశివునికి శిష్యులుగా ఉండేవారు. వారే ఇప్పటికీ తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వీరు ధర్మపరులు. వీరికి పాపం అంటే ఏమిటో తెలియదు. మనము ఈ రాత్రి ఇక్కడే ఉండి రేపు ఉదయం మన ప్రయాణం కొనసాగిద్దాం. మనం ఇప్పుడు స్నానము సంధ్య ఆచరించి శుచిలై ఈ ఆశ్రమంలోనికి ప్రవేశిద్దాము అని అన్నారు విశ్వామిత్రుడు. వీరు ఈ ప్రకారము మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఆశ్రమంలో ఉన్న ఋషులు వీరి రాకను చూచి ఎంతో ఆనందించారు. రామలక్ష్మణులను విశ్వామిత్రుణ్ణి సాదరంగా ఆహ్వానించి సత్కరించారు. తరువాత ఆ ఋషులు సాయం సంధ్యా సమయంలో చేయవలసిన సంధ్యావందనము గాయత్రీ జపము కార్యక్రమములు ఏకాగ్రచిత్తంతో చేశారు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ ఆశ్రమంలో నిద్రించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మార్గాయాసము తెలియకుండా అనేక పుణ్యకథలను చెప్పి ఆనందింపచేస్తూ ఉన్నారు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యములో బాలకాండలో 23వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.